ఏ పటాలంలో కొర్నేలి అనే శతాధిపతి ఉన్నాడు? ఇటలీ పటాలం. దూత ద్వారా కొర్నేలికి పరిచయం చేయబడిన అపోస్తలుడు ఎవరు? పేతురు. ఎవరి ఇంటికి మనుషులను పంపమని కొర్నేలికి దూత చెప్పాడు? సీమోను అనే చర్మకారుని ఇంటికి. పగలు ఇంచుమించు 12 గంటల సమయంలో ప్రార్థించడానికి పేతురు ఎక్కడికి వెళ్ళాడు? మిద్దె మీదకి. ఆకాశము తెరువబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన దుప్పటి వంటి పాత్ర భూమి మీదికి దిగివచ్చుట చూచినది ఎవరు? పేతురు. పేతురును పిలిచి ఆయన మాటలను వినాలని ఆశించినది ఎవరు? కొర్నేలి. దేవుని వాక్యాన్ని వినడానికి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిచినది ఎవరు? కొర్నేలి. ఏ స్థలంలో పేతురు బోధ విన్న అందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను? కైసరయ. మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరిచినది ఎవరు? యేసుక్రీస్తు. ఎవరి ప్రార్థనలు, ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి? మీ సమాధానం కామెంట్లో తెలియజేయగలరు.